హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. లోకల్లో అనేక విధమైనటువంటి పరమాత్ముడి యొక్క స్వరూపాలున్న కూడా మనము భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి, శ్రీకృష్ణార్పణమస్తు అని కృష్ణుడికే ఎందుకు అర్పించాలి, శ్రీకృష్ణార్పణమస్తు అని ఎందుకు చెప్పాలి, రామార్పణమస్తు, మత్స్యార్పణమస్తు, కూర్మార్పణమస్తు, నరసింహార్పణమస్తు, నారాయణార్పణమస్తు అని చెప్పి అనేక విధాలుగా అనేక విధమైనటువంటి పరమాత్ముడి యొక్క స్వరూపాలను మనం చింతిస్తూ వాళ్ళకి అర్పించడం ఎందుకు అందరికీ రూఢిలో లేదు అంటే, ఇక్కడ అనేక విధమైనటువంటి ఉత్తరాలు సమాధానాలు ఉన్నాయి. కానీ ఒక సమాధానాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి మన అందరినీ కూడా ప్రత్యామ్నాయంగా అర్జునుడిని పెట్టుకొని అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఏంటి అంటే, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, ఏ పని చేస్తారో, దేన్ని మీరు ఆహారంగా స్వీకరిస్తారో, ఏ దాన్ని మీరు హోమంలో ఆహుతిగా ఇస్తారో, అలాగే దేన్ని మీరు దానంగా మీరు ఇస్తారో, అలాగే ఏ తపస్సునైతే మీరు చేస్తారో దాన్నన్నిటినీ కూడా నాకు అర్పించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడికే అర్పించండి అని చెప్పి తన మాట అందరి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అర్జునుడికి ఉపదేశం చేశారు. కావున అందరం కూడా శ్రీకృష్ణుడికి అర్పించడం సరి అయినది. కావున శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పడం యుక్తమే. హరే శ్రీనివాస్.